ఇంకా ఒరే మన ఊరింత ప్రశాంతంగా ఉంటుందని నా కళ్ళ కూడా ఊహించలేదురా నేనా. ఈ పసిపిల్లకాయల దగ్గర 10 ఇబ్బంది అయిపోయింది అప్పట్లోనా. ఇప్పుడు బాగుందిరా నాయన మహానుభావుడు దయ వల్ల. ఆయనే కానీ లేకుంటే ఏంది మన పరిస్థితి. ఓ ఏందివా నువ్వు మాట్లాడేదా? ఇంత ముందంతా మన వాళ్ళు సంతోషంగా లేరంటవా? ఓ నేను పట్నం పోయానా చదువుకున్నా 4 నెలలు. ఈ మధ్యలో ఏం జరిగింది నాకేం తెలుసు, ఒకరు చెప్పు ఏంది. ఓరే నాయనా నువ్వు లేనప్పుడు మన ఊరికి ఒకడు వచ్చాడు రా, గండు సింగ్ వాడి పేరు. గండు సింగ్ అని ఒక ఆయన ఉన్నాడు, పెద్ద విలన్ ఆయన. ఆయన ఏం చేసేదంటే మమ్మల్ని అందరిని పనికి పిలిచేది. ఆయన ఇంటికాడ చిన్న చిన్న పిల్లకాయలు ఆడుకుంటుంటే, ఆడపిల్లకాయలు కానీ మగ పిల్లకాయలు కానీ, వాళ్ళందరిని పట్టుకొని సముద్రం అవతల ఒక దీవి ఉంటే దాంట్లో తీసుకొని పోయి పసి పిల్లకాయలని ఎట్టంటే కొట్టేసి మానభంగం చేసేసి కాల్చుకొని తినేసేదిరా ఊళ్ళ పెద్దోళ్ళ. భలే ఇబ్బంది కొనిందిలే. అప్పుడు దిగాడు మన హీరో. అప్పటి నుంచి కదా మన కథ మారిపోయింది. లేకుంటే ఇంత సంతోషంగా ఎవరు ఉంటారా మన ఊర్లోనా? అసలు ఆ రోజు ఏం జరిగిందంటే